कल मैंने वचन से आपको बताया है प्रभु ने हमको राजा बनाया है। నిన్న రాత్రి వాక్యం ద్వారా ప్రభు మనందరిని కూడా రాజులను చేశాడని చెప్పాను। और हमको परमेश्वर आत्मिक तौर पर अभी हुकूमत करने के लिए या राज्य करने के लिए सौभाग्य दिया है। మరి ప్రభువు ఆత్మ సంబంధంగా మనము అధికారము చెలాయించడానికి రాజులుగా ఏలుబడి చేయడానికి చేశాడని మీకు చెప్పాను। इसलिए हम उस यीशु मसीह के द्वारा अभी हम राज्य करते हैं। మరి ఇప్పుడు మనము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఇక్కడ రాజ్యమేలుతున్నాం। वो सौभाग्य प्रभु यीशु मसीह हम सबको दिया है। ఆ భాగ్యము ప్రభువైన యేసుక్రీస్తు మనందరికి అనుగ్రహించాడు। एक आदमी के द्वारा मौत आया है। ఒక మనుష్యుని ద్వారా మరణము వచ్చింది। रोमी 5:17 पढ़िएगा। రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం। रोमी 5:17 రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం। మరణము ఒక అపరాధము వలన వచ్చినదై ఒకని అపరాధం వలన వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు। ఏలుతురు हिंदी में पढ़िएगा। क्योंकि जब एक मनुष्य के अपराध के कारण मृत्यु ने उस एक ही के द्वारा राज्य किया, तो जो लोग अनुग्रह और धर्म रूपी वरदान बहुताय से पाते हैं वे एक मनुष्य के अर्थात यीशु मसीह के द्वारा अवश्य ही अनंत जीवन में राज्य करेंगे। आनंद जीवन में राज्य करेंगे। నిత్య జీవములో రాజ్యమేలుతాం। अभी हमको आनंद जीवन मिला है। ఇప్పుడు మరి మనకు నిత్య జీవం దొరికిందా? कितने लोग बोलते हैं हमको मिला है? అవును మనకు దొరికిందని మీరు ఎంతమంది చెబుతారు? हाथ खड़ा करें। చేతి చూపెట్టండి। हमको जब नित्य जीवन मिला है, मुकुट भी मिला है, हम राज्य करते हैं। మనకు నిత్య జీవం దొరికింది, మరి కిరీటము దొరికింది, మనము రాజ్యమేలుదాం। तो प्रभु की फसल से परमेश्वर की कृपा से हमको राज्य करने का हुकूमत करने का सौभाग्य प्रभु ने दिया है। మరి దేవుని కృపను బట్టి మరి దేవునితో కూడా రాజ్యమేలడానికి భాగ్యము దొరికింది మనకు। दूसरा कोरिन्थी 2:14 కొరింథీ సంఘం రాసిన 2వ పత్రిక మరి 2వ అధ్యాయము 14వ వచనం। दूसरा कोरिन्थी दूसरा अध्याय उसका 14 पद। కొరింథీ సంఘం రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం। ఆ ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరుచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము। हिंदी में परंतु परमेश्वर का धन्यवाद हो जो मसीह में सदा हमको जय के उत्सव में लिए फिरता है। इधर में लिखा है यीशु मसीह के द्वारा हमको जय के उत्सव में हर जगह में लिए फिरता है। మరి ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ప్రతి స్థలమందును జయోత్సవముతో ఊరేగడానికి మనకు భాగ్యం దొరికింది। तो हम आत्मिक तौर पर अभी राजा बनकर चल रहा है। మరి ఆత్మ సంబంధంగా ఇప్పుడు మనం అంతా కూడా రాజ్యము చేస్తున్నాం। अभी हमारा राज्य का हुकूमत दुष्टात्म शक्तियों के ऊपर चलता है। ఇప్పుడు మన రాజ్యాధికారము దుష్ట శక్తుల మీద ఏలుబడిగా నడుస్తోంది। और इसके बाद 1000 साल में इस पृथ्वी में भी हम राज्य करेंगे। దీని తర్వాత ఈ భూమి మీద 1000 సంవత్సరాల వరకు మనము రాజ్యమేలుతాం। उसका बाद इस धरती को नाश किया जाएगा। ఆ పిదపై భూమి నాశనం చేయబడుతుంది। नया धरती, नया आसमान, नया यरूशलेम में युगान युग तक हम राज्य करते रहेंगे। నూతన భూమి యందు నూతన ఆకాశములో మరి నూతన యెరూషలేములో యుగ యుగాలు మనము రాజ్యమేలుతాం। इसलिए हम अभी आत्मिक तौर पर राजा है।
అందుకనే ప్రస్తుతం మనము ఆత్మ సంబంధంగా ఈ భూమి మీద రాజులమై ఉన్నాం. भिखारी नहीं है. భిక్షగాళ్ళం కాదు. शारीरिक तौर पर हम इस हालत में चल रहा है. మరి శరీర సంబంధంగా ఈ పరిస్థితులలో మనం కొనసాగుతున్నాం. लेकिन अंदर का मनुष्य राजा है. కానీ అంతరంగ పురుషుడైతే రాజై ఉన్నాడు. इसलिए आत्मिक तौर पर राजा बनकर हम रहना है. అందుకే మనము ఆత్మ సంబంధంగా రాజులమై నడవాలి. जिस जगह में आप रहते उस शहर का सारे दुष्ट शक्ति मालूम करना है, उस शक्ति को मालूम होना है. इधर का राजा ये विश्वासी है, ये भाई है, ये सेवक है. మరి ఏ ప్రాంతములోనైతే మీరు నివాసం ఉంటున్నారో ఆ ప్రాంతములో ఏలుబడి చేసిన దుష్ట శక్తులన్నీ కూడా మరి ఏ విశ్వాసి అయినా, మరి ఏ సహోదరుడైనా, ఏ సేవకుడైనా ఈయన రాజై ఉన్నాడు ఇక్కడని గ్రహించాలి. आप एक विश्वासी के तौर पे एक गांव में हैं. మీరు ఒక విశ్వాసి మాదిరిగా ఒక గ్రామంలో ఉన్నారు. उधर में बहुत शक्तियां हैं. मैं शक्ति का नाम पब्लिक में लेना नहीं चाहता. మరి అక్కడ అనేక శక్తులున్నాయి. బహిరంగంగా వాటి పేర్లు నేను ఇప్పుడు తీసుకోవడం లేదు. मैं समझता हूं आप विश्वासी लोग जानते हैं कौन सा शक्ति है यीशु मसीह के खिलाफ है. మరి విశ్వాసులైన మీ అందరికి కూడా మీ గ్రామాల్లో ఏ శక్తులు పనిచేస్తున్నాయో మీకు తెలుసు. तो वो सारे शक्ति ये मानना है कि इधर का राजा ये विश्वासी है. మరి ఆ ప్రాంతములో ఉన్న శక్తులన్నీ కూడా ఏమని ఒప్పుకోవాలంటే ఈ ప్రాంతాన్ని ఏలుతున్న రాజు ఈ వ్యక్తే. इनके सिर पे मुकुट है. ఈయన తల మీద కిరీటం ఉంది. अगर आप एक सेवक है तो उस इलाके का राजा आप है. మరి ఒకవేళ నీవు సేవకుడవైతే ఆ ప్రాంతానికి రాజువు నీవే. ये बात कितने लोगों को समझ में आया? ఈ మాటలు మీలో ఎంతమందికి అర్థమయ్యాయి? अभी सवाल पूछे. कोई भी सवाल है तो सवाल. मुकुट అధికారముతో కూడిన కిరీటం. कितने लोगों को समझ आया? ఎంతమందికి ఈ మాటలు అర్థమయ్యాయి? ये सब सेवकों को प्रभु ने दिया है. సేవకులందరి కొరకు ప్రభు ఇదినిచ్చాడు. जिनके अंदर आत्मिक मनुष्य उत्पन्न हुआ उनके ऊपर है. ఎవరి లోపలైతే అంతరంగ పురుషుడు జన్మించినాడో వాళ్ళందరికీ ఇవ్వబడింది. इसलिए पवित्र आत्मा पाए हुए लोग बोले तुम पवित्र आत्मा पाकर मेरा गवाह होंगे. అందుకనే పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్లకు దేవుడు ప్రభు చెప్పింది ఏంటంటే మీరు నా సాక్షులై ఉంటారు. और गवाही का मतलब खड़ा होकर साक्षी बोलने का नहीं, उनको पूरा अधिकार के साथ समझाकर अगर जान देना पड़ा तो भी उस बात को सबूत देना है. మరి సాక్షులై ఉంటారంటే కేవలం నిలబడి సాక్ష్యం చెప్పడం కాదు గాని ప్రాణము పోయే వరకు నా కొరకు ఆ అధికారం కలిగి సాక్షులై ఉంటారని చెప్పాడు. अभी आपके अंदर मुकुट है करके एक सबूत. మరి మీ అంతరంగంలో కిరీటం ఉందని నాకు ఒక ఆధారం. दुष्टात्मा को आप बोलते हैं निकल जाओ, निकल जाता. దుష్టాత్మలకు మీరు ఆజ్ఞాపిస్తారు వెళ్ళిపో అంటే వెళ్ళిపోతున్నాయి. बीमारी के ऊपर हाथ रखते जाओ बोलते वक्त निकल जाता. మరి రోగుల మీద చేతులుంచి రోగమా పారిపో అంటే అది తొలగిపోతోంది. क्यों? ఎందుకు? अधिकार है. అధికారం ఉంది. पिता परमेश्वर से हमको मिला हुआ अधिकार है. తండ్రి అయిన దేవుని నుండి ఆ అధికారం మనకు దొరికింది. पहले सेवकों को यीशु मसीह का नाम का अधिकार दिया था. మొట్టమొదట సేవకులకు యేసుక్రీస్తు నామం యొక్క అధికారం ఇవ్వబడింది. जब उन्होंने सेवा शुरू किया, दो दो करके भेजा, यीशु का नाम का अधिकार दिया है. మరి ఎప్పుడైతే సేవ ఆరంభించబడిందో ఇద్దరిద్దరు యేసుని పంపించేటప్పుడు యేసు నామం యొక్క అధికారం ఇవ్వబడి పంపించబడ్డారు. और समझना है, అది అర్థం చేసుకోవాలి. उनको बोला मेरे नाम पर बीमारों को चंगा करो. వారితో చెప్పాడు మీరు నా నామములో వెళ్లి దెయ్యాలు వెళ్ళగొట్టండి. लेकिन यीशु जीवने के बाद हमको दिया हुआ अधिकार क्या है? కానీ యేసుక్రీస్తు పునరుత్థానుడై లేచిన తరువాత మనకు అనుగ్రహించబడిన అధికారం ఏమిటి? मत्ती 28 का 18 से लिखा है. మరి మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం నుండి రాయబడి ఉంది. उधर में ये नहीं लिखा है मेरा नाम से चेला बनाओ. అక్కడ ఇలాగని రాయబడలేదు ఇదిగో నా నామములో శిష్యులను చేయండి. पहले नाम का जरूरत था. మొదటి ఆరంభంలోనేమో నామం యొక్క అవసరమై ఉంది. क्यों? ఎందుకు? यीशु मसीह शैतान का सिर को कुचला नहीं था. యేసుక్రీస్తు ప్రభు సాతాను యొక్క తలను ఇంకా చితకగొట్టలేదు.
यीशु सलीब पर जान देकर मरे हुए में से जी उठा। యేసు ప్రభు మరి సిలువలో మరణించిన వాళ్ళ నుండి తిరిగి లేచాడు। अधोलोके में पड़ा हुआ पवित्र लोगों की आत्मा को भी छुड़ा लिया। మరి పాతాళ లోకములో పడి ఉన్న పరిశుద్ధుల ఆత్మలను విడుదల చేశాడు। उसके बाद स्वर्ग में जाकर वापस आया। ఆ తర్వాత పరలోకమునకు ఆరోహణమై తిరిగి వచ్చాడు। और उसके बाद उन्होंने बोलता मेरा नाम लेकर जाओ। ఆ తర్వాత నా పేరు చెప్పుకొని వెళ్ళండి అని చెప్పలేదు। प्रभु बोला स्वर्ग का पृथ्वी का सारे अधिकार मुझे दिया, जाओ चेला बनो। ప్రభు అయిన యేసయ్య అన్నాడు, భూమి మీదను పరలోకమందును ఇప్పుడు నాకు సర్వాధికారం ఇవ్వబడినది గనుక మీరు వెళ్ళండి శిష్యులను చేయండి అన్నాడు। तो अभी हमारे अंदर आदरिक मनुष्य पीदरी मनुष्य होने के कारण अधिकार भी हमारे पास है। ఇప్పుడు మన లోపల అంతరంగ పురుషుడు ఉన్న కారణాన్ని బట్టి మనము అధికారం కలిగి ఉన్నాం। और इसलिए अधिकार का मुकुट हमारे ऊपर है। అందుకే అధికార పూర్వకమైన కిరీటము మనము మన లోపల ఉంది। समझ आया? అర్థమైందండి? और इसको और सपोर्ट करने के लिए आगे मैं बताने जा रहा हूं। దీనికి ఇంకా సహకారంగా కొన్ని మాటలు ముందు చెప్పబోతున్నాను। उसके पहले हम प्रार्थना करेंगे। ఆ తర్వాత మనం ప్రార్థన చేద్దాం। आप किरीट हासिल करना है तो जय पाना। మరి మీరు కిరీటమును పొందుకోవాలంటే మీరు జయమును పొంది దాన్ని స్వాధీనం ये చేసుకోవాలి। अधिकार का किरीट गिफ्ट में मिला है। ఈ అధికార కిరీటం అనేది బహుమానంగా దొరికింది। ये परमेश्वर के घर में जन्म लेने के कारण मिला है। ఇది దేవుని ఇంటిలో నీవు జన్మించిన కారణాన్ని బట్టి నీకు దొరికింది। इसके लिए आप कुछ नहीं किया है, దీని కొరకు నీవు ఏం చేయలేదు। प्रभु यीशु ने सब कुछ किया है। ప్రభు అయిన యేసయ్య సమస్తం కూడా చేశాడు। इसके साथ साथ प्रभु आपको भी जीतने के मुकुट पाने का मौका दिया है। మరి దీనితో పాటే ప్రభు అయిన యేసయ్య నీవు కూడా జయించడానికి అవకాశం అనుగ్రహించాడు। वो मुकुट आप खुद पाना है। ఆ కిరీటాన్ని మీరు పొందుకోవాలి। समझ आया? అర్థమవుతుందండి? ये किरीटम ये मुकुट के लिए आपने कुछ नहीं किया, सिर्फ यीशु के ऊपर विश्वास किया। మరి ఈ కిరీటం కొరకు మీరు ఏం చేయలేదు, కేవలం యేసునందు విశ్వాసం ఉంచారు। हाँ, और మనం आज हमारे बीच में स्वर्ग उतराने का दिन है। ఈ రోజు మన మధ్యలోనికి పరలోకమే దిగి వచ్చే సమయం। आज मामूली रात नहीं है, ఈ రాత్రి సామాన్యమైన రాత్రి కాదు। इसलिए मैं वचन बताने के पहले ही आपको बताता हूं, तैयारी से बैठे। అందుకే వాక్యము చెప్పడానికంటే ముందుగానే మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను, జాగ్రత్తగా సిద్ధంగా ఉండండి। प्रभु का अभिषेक कब आपके ऊपर उतरेंगे आपको मालूम नहीं। ప్రభు యొక్క అభిషేకము ఎప్పుడు మీ మీద కుమ్మరించబడుతుందో తెలియదు। छोटा बच्चों को बाकियों को संभाल कर बैठे। చిన్న పిల్లలను మిగతా వాళ్ళను భద్రంగా ఉంచుకొని కూర్చోండి। बाद में ये ना बोले ऐनक टूट गया, घड़ी फाट गया, घड़ी कहां गया, बच्चे के ऊपर ये हो गया, ऐसा नहीं बोलना। ఆ తర్వాత मेरे लोगों के ऊपर स्वर्ग का अनुभव मैं देने जा रहा हूं। ప్రభు నాతో సెలవిచ్చాడు, ఈ రోజు నా ప్రజల మీద పరలోకం యొక్క అనుభవాన్ని నేను ఇవ్వబోతున్నానని చెప్పాడు। हम इधर गणपुर में बैठे हैं, लेकिन स्वर्ग का अनुभव आप पाने जा रहा है। మనం ఇక్కడ గన్పూర్ లో కూర్చొని ఉన్నాం, కానీ పరలోక అనుభవాన్ని అనుభవించబోతున్నాం। इसलिए उसके लिए अपने आप को शुद्ध करें, प्रार्थना करें। అందుకే దాని కొరకై మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి, సిద్ధంగా ఉండండి। प्रार्थना शुरू करें। ప్రార్థన ఆరంభిద్దాం। ज्यादा प्रार्थना नहीं, ఎక్కువసేపు ప్రార్థన కాదండి। बहुत मुश्किल से मैं कंट्रोल करके इधर बैठा हुआ हूं। నేను చాలా అదుపు చేసుకొని ఇక్కడ కూర్చొని ఉన్నాను। मैं दोबारा बताता हूं, स्वर्ग पृथ्वी पर मिलने का दिन है। నేను మరలా మీతో చెబుతున్నాను, ఈ భూమి మీద పరలోకం దొరికే అవకాశం। इसलिए सब तैयार हो जाए। అందుకే అందరూ సిద్ధంగా ఉండండి।
छोटा बच्चों को संभाल कर रखें। ప్రభువా నీ సన్నిధి కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. आपका मर्जी आज हमारे बीच में होने दे। ప్రభువా నీ చిత్తమే మా మధ్యలో ఈ రాత్రి జరగనిమ్ము. दुष्ट का शक्ति हमारे बीच में जो कार्य आप करने जा रहे हैं कुछ भी रोक नहीं सकता। దుష్ట శక్తులు మా మధ్యలో పని చేయబోయేవి ఏమి కూడా చేయలేవు. जो काम आप करने जा रहे हैं दुष्ट शक्ति रोक नहीं सकता। ఏ కార్యమైతే నీవు చేయబోతున్నావో దుష్ట శక్తులు ఆపలేవు. मैंने आपको पहले बताया था हम परमेश्वर का पुत्र है, నేను మొదట్లో మీకు చెప్పాను మనం అందరము దేవుని కుమారులం. और कल मैंने आपको बताया हमको प्रभु ने राजा बनाया। నిన్నటి రాత్రి మీతో చెప్పాను మనల్ని దేవుడు రాజులను చేశాడు. अभी అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. और एक बात पढ़िए। మరి కుమార్ అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. इधर में लिखा है हम चुना हुआ वंश और राज्य पततारी है। ఇక్కడ రాయబడిన మాటలను గమనించినట్లయితే మనము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమై ఉన్నాం. तो हमारा सेवकाई कैसा है, మరి మన సేవ ఏ విధంగా ఉంది, मिनिस्ट्री कैसा है। పరిచర్య ఏ విధంగా ఉంది. दूसरा कोरिन्थी 3:6 से 9, మరి కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9 నుండి 6 से 9, 6 నుండి 9 వరకండి. सेकंड कोरिन्थियंस चैप्टर 3 verse 6 to 9, కొరింథీ సంఘాన్ని తిమోతికి రాసిన दूसरा कोरिन्थी। కొరింథీ సంఘాన్ని రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6 నుండి 9 వచనాలండి. వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును గనుక మీరిక दूसरा कोरिन्थी 3:6 से 9, కొరింథీ సంఘానికి రాసిన అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన కాదు, ఆయనే మమ్మును 3వ అధ్యాయము 6వ వచనం నుండి. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. మరణకారమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోసే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలులు అతని ముఖము తేరి చూడకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండును. శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమగలదై, నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమగలదగును. 9 तक पढ़ा। हम राज्य पततारी है, మనము రాజులైన యాజక సమూహం. हमारा सेवा कैसा होना चाहिए, మన సేవ ఏ ప్రకారంగా జరగాలి. बहुत समय सेवा कैसा है मालूम ना होने के कारण अंदाजा में अप्रोक्सीमेट मन मर्जी के अनुसार सेवा करते जा रहा है। అనేక మరి సంవత్సరాల కాలం నుండి సేవ ఏమై ఉన్నది అని ఎరగక మన ఊహ ప్రకారంగా, మన ఆలోచన ప్రకారంగా సేవలో కొనసాగుతూ వచ్చాం. मैंने आपको बताया परमेश्वर ने हमको पुत्र बनने का हक दिया है। నేను మీతో చెప్పాను దేవుడు మనలను ఆయన కుమారులుగా ఉండే హక్కు ఇచ్చాడు. और दूसरा मैंने बताया हमको राजा बनाया। మన రెండవ గదిగా దేవుడు మనల్ని రాజులను చేస్తాడని చెప్పాను. आज मैंने बताया हम चुना हुआ राज्य पततारी है। ఈ రోజు మీతో నేను చెబుతున్నాను ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమై ఉన్నాం. हमारा सेवा कैसा है, మన సేవ ఎలా ఉంది. पुराना नियम का सेवा महिमा भरा हुआ सेवा था। పాత నిబంధన కాలం నాటి సేవ మహిమతో కూడిన సేవ. दोषी ठहरने वाली वाचा तेजोमय था। మరి శిక్షా విధికి కారణమైన పరిచర్య మరి ప్రకాశమానమైన పరిచర్యగా ఉండింది. ऐसा है तो
धर्मी ठहरने वाला वाचा और भी तेजोमय क्यों ना होगा। మరి నీతిమంతులుగా తీర్చే ఈ పరిచర్య ఇంకా ఎంత మహిమ కలిగినదై ఉంటుంది। मूसा का सेवा महिमा से भरा हुआ है तो మోషే పరిచర్య మహిమతో కూడినదైతే नया नियम का सेवकाई कितना ज्यादा महिमा का होगा। మరి నూతన నిబంధన సంబంధమైన పరిచర్య ఇంకెంత మహిమ కలిగిందై ఉంటుంది। मूसा का सेवा बकरे का खून चढ़ा के होते थे। మోషే పరిచర్య గొర్రె పిల్లను వధించిన దాని ద్వారా జరుగుతుండేది। बकरे का खून के द्वारा మరి గొర్రె పిల్ల యొక్క రక్తము ద్వారా జరిగేది। हमारा सेवा कैसा है? మన సేవ ఎలాగుంది? पुत्र प्रभु यीशु मसीह का खून चढ़ाते हुए सेवा है। కుమారుడైన యేసు క్రీస్తు యొక్క రక్తమును అర్పించడం ద్వారా జరిగే సేవ। पुराना नियम का सेवा बकरों का खून का सेवा था। పాత నిబంధన కాలములోని సేవ గొర్రె పిల్లల రక్తము ద్వారా జరిగే పరిచర్య। वो सेवा में मूसा अपना मुंह को ढांपना पड़ता था। ఆ పరిచర్యలో మోషే తన ముఖమును ముసుగుతో కప్పుకోవాల్సి वो వచ్చేది। सेवा के समय में मूसा को मंदिर के अंदर प्रवेश करने की जगह नहीं मिलता था। మరి ఆ సమయంలో మోషే ప్రత్యక్ష గుడారములో ప్రవేశించడానికి అనుమతి లేకుండా ఉండింది। क्योंकि पूरा महिमा से भरा हुआ था। ఎందుకంటే అదంతా కూడా మహిమతో కూడినదై ఉండింది। वो बकरे के खून के सेवा इतना महिमा से भरा हुआ है तो మరి ఆ గొర్రె పిల్ల రక్తము ద్వారా జరిగే పరిచర్య అంత మహిమ కలిగింది। అయితే यीशु मसीह के खून के द्वारा जो सेवा मिला है वो कितना तेजोमय होगा। యేసు క్రీస్తు యొక్క రక్తమును బట్టి అనుగ్రహించబడిన ఈ పరిచర్య ఇంకెంత మహిమ కలిగినదై ఉంటుంది। लेकिन बहुत बार सेवा का महिमा मालूम ना होने के कारण शैतान नाजायज फायदा उठाता है। కానీ అనేక మార్లు సేవ యొక్క మహిమ మనకు తెలియని కారణాన్ని బట్టి మన బలహీనతను చూసి సాతానుడు లాభ ప్రయోజనం పొందుతున్నాడు। पुराना नियम का सेवा के लिए मूसा को कैसा परमेश्वर तैयार किया? మరి పాత నిబంధన సంబంధమైన పరిచర్య కొరకై ప్రభు మోషేని ఎలా సిద్ధం చేశాడు? उनका जन्म से प्रभु ने तैयार किया। అతను జన్మించిన నాటి నుండే ప్రభు అతన్ని సిద్ధపరుస్తున్నాడు। 40 साल तक वो राजा का महल में सीखता रहा। మరి 40 సంవత్సరాల వరకు అతడు రాజభవనంలో నేర్చుకుంటూ ఉండినాడు। और राजा का भवन में सीखते समय में उनके अंदर यह मालूम हुआ मेरे ज्ञान मेरे बुद्धि के द्वारा मैं इस्राएलियों को छुड़ा सकेगा। మరి రాజభవనంలో పెరుగుతున్నప్పుడు అతను నేర్చుకున్నప్పుడు ఆ మోషే ఇలాగ అనుకున్నాడు, నా జ్ఞానమును బట్టి నాకున్న తెలివిని బట్టి ఇశ్రాయేలు ప్రజలను నేను విడిపిస్తానని తలంచాడు। प्रेरितों का 7 का 22 से लेकर 25 तक पढ़िएगा। అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనము నుండి 25 వచనాల వరకు చదువుకుందాం। प्रेरितों का 7 का 22 से लेकर 25 तक। అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనం నుండి 25వ వచనాల వరకు। మోసే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను। అతనికి 40 ఏళ్లు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను। అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతడు చూచి వారిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతీకారము చేసెను। తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచను గాని వారు గ్రహింపరైరి। वो 25 पर दोबारा पढ़िएगा। 25వ వచనాన్ని మరలా చదువుదాం। తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచను గాని వారు గ్రహింపరైరి। मूसा 40 साल राजा के महल में सीखते समय सोचा मेरे द्वारा प्रभु इस्राएलियों को छुड़ाएगा। మరి మోషే రాజభవనంలో పెరుగుతున్న సమయంలో ఆయన అనుకున్నది ఏమిటంటే నా జ్ఞానము ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడుదల చేస్తాడని। मेरे द्वारा నా ద్వారా इस्राएल को छुटकारा मिलेगा। ఇశ్రాయేలు ప్రజలకు విడుదల దొరుకుతుందని తలంచాడు। इसलिए अपने आप में जाकर मिस्री को मार डाला। అందుకే తనంతట తానే వెళ్లి ఒక ఐగుప్తీని చంపాడు। लेकिन बाद में आप सबको मालूम है मूसा को मिस्र से भागना पड़ा। ఆ తర్వాత మీకు అందరికీ తెలిసినట్టుగా మోషే ఐగుప్తును విడిచిపెట్టి పారిపోవలసి వచ్చింది। 40 साल बियाबान में रहा। 40 సంవత్సరాలు అరణ్యములో ఉండినాడు।
उधर भेड़ बकरी को चराता रहा। అతడు గొర్రెలను మేపుతూ ఉండినాడు ఆయన. उसके बाद 40 साल तब जब तकरीबन खत्म होने का समय आया, परमेश्वर मूसा को सेवा के लिए भेजने के लिए तैयार हो रहा है। మరి 40 సంవత్సరాల ముగింపు కాలములో దేవుడు మోషేను పరిచర్య కొరకై మరి పంపించడానికి సిద్ధపడ్డాడు. परमेश्वर मूसा को होरे पहाड़ पर मिल रहा है। మరి దేవుడు మోషేను హోరేబు పర్వతం దగ్గర కలుసుకుంటున్నాడు. तो परमेश्वर मूसा को बोलता है, जाओ इस्राएल को छुड़ाओ। ప్రభు మోషేతో సెలవిస్తున్నాడు, వెళ్ళు ఇశ్రాయేలు ప్రజలను విడుదల చేయి అంటున్నాడు. निर्गमन 3 का 10 और 11 पढ़िएगा। నిర్గమాకాండం 3వ అధ్యాయము 10, 11 వచనాలు చదువుకుందాం. निर्गमन 3 का 10 और 11। నిర్గమాకాండం 3వ అధ్యాయము 10, 11 వచనాలు. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలకు నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను. అందుకు మోసే, నేను ఫరో యొద్దకు వెళ్ళటకు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అనెను. हाँ देखिए, 40 साल प्रभु का ट्रेनिंग के बाद मूसा क्या बोल रहा है? చూడండి, మోషే 40 సంవత్సరాలు ప్రభు దగ్గర తరబీదు తీసుకున్న తర్వాత ఏమని చెబుతున్నాడు. फारो के पास ट्रेनिंग लेने के बाद सोचा था मेरे द्वारा ही उद्धार होगा। ఫరో రాజభవనంలో తరబీదు పొందిన తర్వాత నా ద్వారానే విడుదల కలుగుతుందని తలంచాడు. 40 साल प्रभु का ट्रेनिंग के बाद क्या बोलता है? మరి 40 సంవత్సరాలు ప్రభు దగ్గర తరబీదు తీసుకున్న తర్వాత ఏమంటున్నాడు? मैं कौन हूं? నేనెవరిని? ये 40 साल का ट्रेनिंग से मालूम हो गया मूसा कौन है करके अपने आप को समझ गया। మరి 40 సంవత్సరాల తరబీదు తర్వాత మోషే తానేమై ఉన్నాడో ఎరిగినాడు. आजकल सेवा में क्यों गड़बड़ी हो रहा है? మరి ఈనాటి దినాల్లో సేవలో ఎందుకు తొందరలు జరుగుతాయి? शैतान क्यों अंदर घुसता है? సాతానుడు ఎందుకు లోపల ప్రవేశిస్తున్నాడు? बहुत तेरा लोगों को प्रभु ने भेजा नहीं है। మీలో అనేక మందిని ప్రభువు పంపించలేదు. बहुत तेरे मीलो करके ना, बहुत तेरा लोगों को మరి అనేక మందిని ప్రభు పంపించలేదు. मीलो शब्द ठीक नहीं है। मीलो का मतलब आपके बीच में ऐसा है ना, मीलो का మిమ్మల్ని आना आप लोगों को नहीं, आजकल बहुत तेरे लोगों को, मैं इधर के बैठे हुए लोगों को नहीं बोल रहा हूं, बहुत तेरे लोगों को प्रभु ने नहीं भेजा। నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళని గురించి చెప్పడం లేదండి. అనేక మందిని ప్రభు సేవ కొరకు పంపించడం లేదు. बाइबल स्कूल में ट्रेनिंग किया, अमेरिका से सपोर्ट मिला, इधर से पैसा मिला, फंड रेसिंग का रास्ता मिल गया, सेवा शुरू कर दिया। మరి ఎక్కడో వేదాంత కళాశాలలో మరి అభ్యాసం దొరికింది, అమెరికా నుండి డబ్బు దొరికింది, ఇంగ్లాండ్ నుండి ఇతర ప్రాంతాల నుండి ఇంకేదో సహకారం దొరికింది, ఇక అంతే సేవ కొరకని పరిగెత్తారు. मूसा भी ऐसा सोचा था, మోషే కూడా అలాగే తలంచాడు. लेकिन प्रभु ने उनको 40 साल ब्याबा में ट्रेनिंग दिया। కానీ ప్రభువు మోషేకు 40 సంవత్సరాలు అరణ్యములో తరబీదిచ్చాడు. तब होश में आकर बोलता मैं कौन हूं? అప్పుడు స్పృహలోకి వచ్చిన మోషే అంటున్నాడు, నేనెవరిని? और उसका चौथा अध्याय 10 से 13 तक पढ़िएगा। మరి దానిలోనే 4వ అధ్యాయము 10 నుండి 14 వచనాలు కూడా చదువుకుందాం. అప్పుడు మోసే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పెను. अभी मूसा को अपना खूबी मालूम नहीं हो रहा है, अपना कमजोरी मालूम हो रहा है। ఇప్పుడు మోషేకు తన యోగ్యత, తన అర్హత ఏమిటో అర్థం కావడం లేదు, కానీ తన బలహీనతలు తెలిసి వస్తున్నాయి. मूसा बोल रहा है मुझे बोलने को भी नहीं आता। మోషే ఇక్కడ అంటున్నాడు, అసలు నాకు మాట్లాడడమే సరిగా రాదు. अभी 11 से 13 तक पढ़िएगा। ఇప్పుడు 11 నుండి 13 వచనాలు చదువుకుందాం. యెహోవా మానవునకు నోరిచ్చిన వాడెవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టిగల వారినే గాని, గ్రుడ్డివారినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే గదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపతలంచిన వారినే పంపుమనగా ఆయన మోసే మీద కోపపడి, बस చాలండి. अभी मूसा को परमेश्वर बोलते तुम्हारा होठों के साथ मैं रहेगा। ఇక్కడ ప్రభువైన యెహోవా అంటున్నాడు, ఇదిగో నీ నోటికి నేను తోడుగా ఉంటాను. तब मूसा बोलते प्रभु और किसी को भेज दीजिए।
అప్పుడు మోషే అంటున్నాడు, ప్రభువా మరెవరినైనా పంపించు. तब परमेश्वर को मालूम हुआ मूसा जाने के लिए फिट हो गया. అప్పుడు మరి దేవునికి అర్థమైపోయింది మోషే వెళ్ళడానికి పరిపూర్ణంగా సిద్ధంగా ఉన్నాడు. और पुराना नियम का सेवा मूसा कैसा कर रहा देखो. మరి పాత నిబంధన కాలంలో మోషే ఎలాగ పరిచర్య జరిగిస్తున్నాడో కాస్త చూడండి. ताकि नया नियम का सेवा कितना ऊंचा होना है करके आपको मालूम हो जाएगा. మరి ఎందుకంటే నూతన నిబంధమైన పరిచర్య ఎంత ఉన్నతమైనదన్న సంగతి మీకు అర్థమవుతుంది. इस्राएली लोग फरो का गुलाम में पड़ा हुआ है. ఇశ్రాయేలీలందరూ కూడా ఫరో బానిసత్వంలో పడిపోయారు. सारे संसार का लोग शैतान के गुलामी में पड़ा हुआ है. మరి ప్రపంచంలోని ప్రజలందరూ కూడా సాతాను ఆధీనంలో పడిపోయారు. पहला यूहन्ना 5 का 19 में पढ़ते सारे पृथ्वी शैतान के अधीन में है. మరి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది ఏంటంటే లోకమంతయు సాతాను ఆధీనంలో పడిపోయింది. और दूसरा कोरिन्थी 4 का 4 में लिखा है इस संसार का ईश्वर लोगों के आंखों को अंधा किया है. మరి కొరింథీ సంఘం రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ యుగ సంబంధమైన దేవుడు అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తాడు. जैसा फरो लोगों को गुलामी में रखा, ఏ ప్రకారంగా ఫరో మరి ప్రజలను బానిసలుగా ఉంచుకున్నాడో शैतान पाप और बीमारी के गुलामी में लोगों को रखा है. మరి సాతానేమో ప్రజలను రోగాలు మరి బలహీనతలనే దాని ద్వారా తన బానిసత్వంలో ఉంచుకున్నాడు. मूसा कैसा इस्राएली को छुड़ाया, మరి ఏ ప్రకారంగా మోషేనైతే ఇశ్రాయేలును విడుదల చేశాడో उससे ऊंचे तरीके से हम लोगों को छुड़ाना है. మరి దానికంటే ఉన్నతమైన రీతిలో మనం ప్రజలను విడుదల చేయాలి. निर्गमन 5 का 1 पढ़िएगा. నిర్గమాకాండము 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. తరువాత మోసే అహరోనులు వచ్చి ఫరోను చూచి ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? इधर देखिए मूसा क्या कर रहा है. ఇక్కడ చూడండి మోషే ఏం చేస్తున్నాడు. अच्छी तरह सुनना, జాగ్రత్తగా వినండి. सेवक लोग भी सुनना. సేవకులారా వినండి. मूसा उधर जाकर इस्राएली लोगों को चुप 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 कर चलो हम बिस्तरा बांध करके भागेंगे करके नहीं कर रहा है. మరి మోషే ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి మరి దాగుడు మూతలుగా ఇదిగో మూటె ముళ్ళ సర్దుకోండి మనం బయలుదేరబోతున్నామని రహస్యంగా చెప్పలేదు. अच्छी तरह सुनना, మంచిగా వినాలండి. मूसा पिछले दरवाजे से नहीं जा रहा है. మోషే వెనక దొడ్డి ద్వారం గుండా ప్రవేశించడం లేదు. मूसा सीधा फरो को बोल रहा है. మరి మోషే వెళ్ళి సూటిగా ఫరోతో చెబుతున్నాడు. यहोवा परमेश्वर बोलता है लोगों को छोड़ो. యెహోవా దేవుడు సెలవిస్తున్నదేమిటి? నా ప్రజలను పోనిమ్ము. मूसा कौन है? మోషే ఎవరు? फरो कौन है? మరి ఫరో ఎవరు? मूसा एक बुढ़ा सा 80 साल का उम्र का है, एक छोटा सा डंडा उनके हाथ में है. మరి మోషే 80 సంవత్సరముల వయస్సు కలిగిన ఒక వృద్ధుడై చేతిలో చిన్న కర్ర కలిగిన వాడు. फरो राजा सिंहासन में बैठा है. ఫరో రాజేమో సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. उनका महल कितना बड़ा है. మరి ఆయన రాజభవనం ఎంత పెద్దది. वो सिंहासन में बैठते तो उनका पीछे कितने लोग उनको हवा दे रहा है. మరి ఆయన సింహాసనాసీనుడైన వేళ ఎంతో మంది వెనకాల విసనకర్రలు ఊపుతూ ఉండొచ్చు. कितने लोग तलवार लेकर खड़ा है. మరి ఇంకెంతో మంది ఖడ్గధారులై నిలబడి ఉండవచ్చు. दाहिने बाएं कितने लोग खड़ा है. కుడి ఎడమలుగా ఎంతో మంది సహస్రాధిపతులు నిలబడి ఉండవచ్చు. उधर एक बुढ़ा आके बोल रहा है ఇక్కడ ఒక ముసలాయన వచ్చి అంటున్నాడు, मेरे लोगों को छोड़ो. నా ప్రజలను పోనివ్వు. उधर डर कर नहीं बोल रहा है. అక్కడ భయకంపితుడై చెప్పడం లేదు. पीछे जाकर इस्राएलियों हम तैयार हो जाओ भाग जाए नहीं बोल रहा है. వెనుక గుండా వెళ్ళి ఇశ్రాయేలులారా అందరూ సిద్ధంగా ఉండి మనం వెనుక నుండి పారిపోదామని చెప్పలేదు. जिसको अधिकार मिला है वो सीधा जाकर जिनको अंधकार में रखा उसका गर्दन पकड़ कर बात करेगा. ఎవరికైతే అధికారం కలిగి ఉన్నాడో అతడు సూటిగా వెళ్ళి అంధకార స్థావరంలో బందీలైన వాళ్ళని చూసి ఇదిగో సూటిగా వదిలమని చెప్తాడు. उधर जाकर उनका बीमारी चंगा करके
उनका दर्द दूर करने का काम नहीं कर रहा है। అక్కడికి వెళ్లి వాళ్ళ రోగాలను బాగు చేయడమో లేకపోతే వాళ్ళకున్న బాధలను తీసివేయడమో చెయ్యడు. आजकल का सेवक लोग क्या करता है? మరి ఈనాటి దినాల్లో ఉన్న సేవకులు ఏం చేస్తున్నారు? ओ मिस्र में रहने वाला इस्राएली लोगों, ఐగుప్తులో నివాసం ఉంటున్న ఇశ్రాయేలు ప్రజలారా, तुम फरो का काम करके थक गए हो। ఇదిగో మీరు ఫరో యొక్క పనులు చేసి అలసిపోయారు. तुम्हारा कमर में कितना दर्द है? మీ నడుములో ఎంత తాపం ఉంది. आओ यीशु के नाम में तुमको चंगा करता हूं। రండి యేసు నామములో మిమ్మల్ని అందరినీ కూడా బాగు చేస్తాం. फिर जाकर फरो का नौकरी कर ले। ఆ తర్వాత మరలా వెళ్ళి ఫరో దగ్గర బానిస బతుకు బతకండి. तो ना काम करते लंगड़ा हो गया, పనులు చేసి కుంటోళ్ళు అయిపోయారు. ओ भाई तुमको चंगा करता हूं। ఇదిగో నేను మిమ్మల్ని బాగు చేస్తాను. ये आजकल का सेवा, ఇదేనండి ఈ దినాల్లో జరుగుతున్న సేవ. ये देखकर लोग बोलते ओ बड़ा सेवा हो रहा है। ఇది చూసిన ప్రజలు అంటున్నారు, ఓ ఎంత గొప్ప సేవ. पोलगार आकर सेवा चीफ मिनिस्टर के साथ मिलकर कर रहा है। మరి కేపాల్ గారు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కలిసే మరి సభ జరిపిస్తున్నాడు. ओ मिस्र में अभी बड़ा खुशी आ रहा है। ఐగుప్తులో ఇప్పుడు గొప్ప సంతోష సంబరం కలుగుతోంది. कौन सा खुशी है? ఏ సంతోషం అది? पेट का दर्द दूर करने वाला आ गया। కడుపు నొప్పిని దూరం చేసే వ్యక్తి వచ్చాడు. सिर दर्द दूर करने वाला आ गया। తలనొప్పి దూరం చేసే వ్యక్తి వచ్చాడు. कमर दर्द दूर करने वाला आया। నడుము నొప్పి దూరం చేసే వ్యక్తి వచ్చాడు. इकट्ठा हो जाओ। రండి రండి అందరూ ఏకంగండి. फरो भी क्या बोलता है? ఫరో కూడా ఏమంటాడు? शाबाश, షాబాష్, आप हमारा मदद करने के लिए आ गया है। మీరు మాకు సహకరించడానికి వచ్చారు. इन लोग पेट में दर्द है तो ज्यादा ईंट नहीं बनाएगा। మరి వీళ్ళు కడుపులో నొప్పి ఎక్కువ ఉంటే ఇటుకలు ఎక్కువ చేయలేరు. अगर इन लोग लंगड़ा होते तो ज्यादा मिट्टी नहीं खोदेगा। మరి వీళ్ళు కుంటోళ్ళు అయిపోతే మట్టిని ఎక్కువగా తొక్కలేరు. ओ मूसा बहुत धन्यवाद। ఓ మోషే గారు మీకెంతో ధన్యవాదాలండి. ये फूल गारू बहुत धन्यवाद। ఓ పాల్ గారండి మీకెంతో వందనాలండి. दिनकर महाराजा बहुत धन्यवाद। ఓ దినకర్ మహారాజా మీకెంతో వందనాలు. ओ जोइस रानी बहुत धन्यवाद। ఓ జాయిస్ మేర్ రాణి గారు మీకెంతో వందనాలు. मेरा फॉरेस्ट में मेरे महल में तुम्हारे लिए कमरा है। ఇదిగో నా రాజభవనంలో మీ కొరకై గది ఏర్పాటు చేయబడింది. तुम्हारे हेलीकॉप्टर मेरे महल के ऊपर उतार दो। ఇదిగో మీ విమానాన్ని నా రాజభవనం మీద నిలపండి. पुलिस तुम्हारे पीछे आएगा। పోలీస్ సిబ్బంది మీ వెనకాల వస్తారు. फरो बोल रहा है। ఫరో చెబుతున్నాడు, दिनकरन गौर अच्छा आ रहा है। దినకరన్ గారు వస్తున్నారు. बैठ जाओ, ఇదిగో అందరూ కూడా కూర్చోండి. घुटनों में बैठ जाओ। మోకాళ్ళ మీద కూర్చోండి. पुलिस सब बंदोबस्त करो పోలీస్ సిబ్బంది అంతా భద్రత ఏర్పాటు చూసుకోండి. ताकि हमारा कैदियों को सबको थोड़ा सा चंगाई हो जाए। ఎందుకంటే మా చెరలో ఉన్న వారందరికీ కొంచెం స్వస్థత కలగాలి. ओ सब हालेलुया बोल रहा है। అందరూ కూడా హల్లెలూయా అంటున్నారు. लेकिन होरेब पहाड़ में परमेश्वर को देखा हुआ मूसा क्या करेगा? కానీ హోరే పర్వతం మీద దేవుని చూసిన మోషే ఏమని అంటున్నాడు? जिसको परमेश्वर ने भेजा है वो क्या करेगा? ఎవరైతే దేవుని చేత పంపించబడ్డాడో ఆయన ఏమంటున్నాడు? अभी घुटने का दर्द छुड़ाने का समय नहीं, कमर का दर्द छुड़ाने का समय नहीं, फरो से छुड़ाने का समय है। ఇప్పుడు మోకాల నొప్పుల నుండి విడుదల చేయడం కాదు, కడుపు నొప్పి నుండి విడుదల చేయడం కాదు, కానీ ఫరో నుండి విడుదల చేయడం కావాలి. मूसा पेट का दर्द दूर करने के लिए नहीं आया। మోషే కడుపు నొప్పి దూరం చేయడానికి అని రాలేదు. मूसा को मालूम है మోషేకు బాగా తెలుసు उस फंसा बेट मेमने का मांस काटते ही सारे कमजोरी दूर हो जाएगा। ఇదిగో గొర్రె పిల్ల మాంసమును తిన్న మరుక్షణమే సమస్త బలహీనతలు తొలగిపోతాయని మోషేకు తెలుసు. मूसा इसलिए किधर आ रहा है? అందుకని మోషే ఎక్కడికి వస్తున్నాడు? सीधा फरो के पास आ रहा है। సూటిగా ఫరో ఎదురుకే వస్తున్నాడు. फरो का बोलो छोड़ो। ఫరోతో సెలవిస్తున్నాడు, వదలు. फरो बोल रहा है ये परमेश्वर कौन है? ఫరో అంటున్నాడు, ఈ యెహోవా ఎవరు? उसका निर्गमन 7 का 1 पढ़िएगा। మరి నిర్గమకాండం 7వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందామండి. 7 का 1 7వ అధ్యాయం మొదటి వచనం.
మోషతో ఇట్లా माइक थोड़ा ठीक रखो ब्रदर। हाँ, కాగా యెహోవా మోషతో ఇట్లనను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని, देख मैं तुमको फरो का परमेश्वर बनाया है। ఇదిగో మోషే నిన్ను ఫరోకు దేవునిగా నియమించాను. हालेलुया। హల్లెలూయా. सेवा कैसा होना है? సేవ ఎలా జరగాలి? लंगड़ा लंगड़ा नहीं भाई, కుంటి గుడ్డితనంతో కాదు సోదరుడా. फारो का परमेश्वर बन के सेवा, ఫరోకు దేవుడిగా మారి చేసే సేవ, ये है मुकुट पहन का हुआ सेवा। ఇదే కిరీటధారి అయి చేసే సేవ. यीशु ने आपको इस संसार का सारे ईश्वरों के ऊपर परमेश्वर बनाया है। యేసు ప్రభువు ఈ భూలోకంలో ఉన్న సమస్త దేవతల మీద నిన్ను దేవునిగా చేశాడు. इसलिए परमेश्वर बोल रहा है, అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, मैं तुमको फरो को परमेश्वर बनाया है। ఇదిగో నేను నిన్ను ఫరోకు దేవునిగా నియమించాను. हर शक्ति के ऊपर आपको परमेश्वर बनाया है। ప్రతి శక్తి మీద నీవు దేవుడవై ఉంటావు. उधर जाकर बोलना छोड़ो, అక్కడికి వెళ్ళి చెప్పు, వదులు, लोगों को छोड़ो, ప్రజలను వదులు. उधर जाके उनका लंगड़ापन दूर करने का नहीं। అక్కడికి వెళ్ళి వాళ్ళ కుంటితనం బాగు చేయడం కాదు. अगर नहीं छोड़ा तो क्या होगा? ఒకవేళ వదిలినట్లయితే ఏం జరుగుతుంది? एक फरो सारा पानी लाल हो जाएगा, ఓ ఫరో, हो जाएगा। ఓ ఫరో, సముద్ర నీరంతా కూడా రక్తమైపోతుంది. तुम्हारा पानी मैं खून बना दूंगा। ఇదిగో నీ నీళ్ళన్నింటినీ నీవు రక్తంగా మార్చేస్తాను. ए फरो तुम्हारा पानी खून होगा। ఓ ఫరో, నీ నీళ్లు రక్తమవుతాయి. మరి इस्राएलियों को नहीं छोड़ेगा तो तू ठंडा पानी नहीं पिएगा। ఇశ్రాయేలు కనుక నీ వదలనట్లయితే నీవు మంచి నీళ్లు తాగలేవు, खून पिएगा। రక్తము త్రాగాల్సి వస్తుంది. अभी तक तूने इस्राएलियों का खून का पैसा पी रहा था। ఇప్పటి వరకు నీవు ఇశ్రాయేలు యొక్క రక్త ధనాన్ని త్రాగుతూ ఉన్నావు. अभी मैं तुझको नील नदी का खून पिलाएगा। ఈ రోజు ఇప్పుడు నేను నీకు నైలు నది రక్తాన్ని తాగిస్తాను. पुराना नियम का सेवा में इतना दम है तो नया नियम का सेवा में कितना दम होगा? మరి పాత నిబంధన కాలంలో ఉన్న పరిచర్య కొరకు ఇంత శక్తి కలిగి ఉంటే నూతన నిబంధన పరిచర్య ఇంకెంత బలము కలిగి ఉండాలి. फिर फरो बोला ठीक है मैं भेजूंगा। फिर फरो का मन बदल गया। మరి ఫరో అన్నాడు, మంచిది నేను పంపిస్తానని మనసు మార్చుకున్నాడు. एक विपत्ति के बाद एक विपत्ति लगातार आने लगा। ఒక ఉపద్రవం తర్వాత మరొక ఉపద్రవం నిరాటంకంగా వస్తున్నాయి. बाद में जादूगरों के ऊपर भी बीमारी आ गया। ఆ తర్వాత మంత్రగాళ్ళ మీద కూడా రోగాలు వచ్చేసాయి. पहले फरो अपना जादूगरों के साथ कुछ करना शुरू किया। ఆరంభంలో మరి ఫరో మంత్రగాళ్ళ ద్వారా ఏదో తంత్రం చేయించాడు, थोड़ा जी था। కొంచెం జయించాడు. बाद में जादूगरों के ऊपर भी आ गया। తర్వాత మంత్రగాళ్ళ మీద కూడా ఉప్పెన ముంచొచ్చింది. तब फरो ने बोल दिया అప్పుడు ఫరో అన్నాడు, इधर ही आराधना कर लो। ఇక్కడే ఆరాధన చేసుకోండి. हालेलुया। హల్లెలూయా. हाँ सब हालेलुया शुरू कर दिया। ఇక అందరూ కూడా హల్లెలూయా హల్లెలూయా అని ఆరంభించేశారు. शुरू किया है? అలాగా ఆరంభించారండి? नहीं। లేదు. आजकल का पास्टर लोग क्या करता है? ఈనాడు దినాల్లో ఉన్న పాస్టర్లు ఏం చేస్తుంటారు? दूसरे कलीसिया से अलग किया हुआ कलीसिया से निकल कर नहीं आने से बोलते उधर ही हल्लेलुया बोले तो उधर ही बोल दो, हल्लेलुया बोल दो। మరి ఇతర సంఘ सबके साथ मिलकर हल्लेलुया बोलने वाला नहीं है। నీవు ఇక్కడ అక్కడ అందరితో కలిసి హల్లెలూయా చెప్పే జనులం కాదు. ओ जॉयस मेहर आ गया, दिनगर आ गया, बेनिहिन आया, रोमन कैथोलिक, CSI, जैकब आई, सब मिलकर हल्लेलुया बोले। पेंटिकोस्टल पास्टर भी मिलकर हल्लेलुया बोल रहा है। మరి జాయిస్ మేయర్ వచ్చి నీకే పాల్గొని వచ్చారు, బెన్నీన్ వచ్చారు, జేకబైస్ వచ్చారు, రోమన్ క్యాథలిక్ వాళ్ళు వచ్చారు, మర్తమ వాళ్ళు వచ్చారు. మరి అందరితో కలిసి పెంతెకోస్తు వాళ్ళు కూడా హల్లెలూయా అని కలిసిపోతున్నారు.
मूसा क्या बोल रहा है? మోషే ఏమంటున్నాడు? इधर आराधना नहीं करेगा, ఇక్కడ ఆరాధన జరగదు, 3 दिन बाहर जाएगा, 3 రోజులు బయటికి వెళ్తాం, अगर नहीं छोड़ा तो तुम्हारा गर्दन ही पकड़ता हूं, ఒకవేళ వదలనట్లయితే నీ గొంతే పట్టుకుంటాం. हालेलुया। హల్లెలూయా. सीधा राजा को फरो को बोल रहा है, సూటిగా ఫరోకే చెబుతున్నాడు, तू नहीं छोड़ा तो मंगा खा रहा है, ఇదిగో నీవు వినట్లయితే కప్పలు రాబోతున్నాయి, अगर तू न छोड़ेगा तो मक्खी जैसा तकलीफ आने वाला है, మరి నీవు వదలనట్లయితే ఈగల వలె మరి బాధ రాబోతుంది, और नहीं हो तो तुम्हारे शरीर में पूरा भोरा आने वाला है, లేనట్లయితే నీ శరీరం అంతటా పొరలు వస్తాయి. మరి फिर फरो बोल रहा है, తర్వాత ఫరో అంటున్నాడు, तुम आदमी लोग जाओ, ఇదిగో పురుషులైన మీరే వెళ్ళండి. और शैतान फरो का मालूम है थोड़ी देर जाने के बाद अपना पत्नी बच्चों को याद करके फिर आएगा, ఫరోకు బాగా తెలుసు ఈ పురుషులు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళ భార్య పిల్లలు గుర్తొచ్చి మరలా తిరిగి వస్తారనుకున్నాడు. इसलिए कुछ लोग बोले बपतिस्मा लेना है तो जाकर बपतिस्मा ले लो, फिर इधर ही आ जाओ, అందుకనే కొంతమంది అంటుంటారు బాప్తిసం తీసుకోవాలనుకుంటే తీసుకోండి మరలా వచ్చేయండి. हाँ कुछ लोग हालेलुया हालेलुया हालेलुया। వాళ్ళు అన్నారు హల్లెలూయా హల్లెలూయా. मूसा क्या बोल रहा है? మోషే ఏమని हम చెబుతున్నాడు? आदमी लोग नहीं जाएंगे, सब जाएंगे, మేము పురుషులం మాత్రమే కాదు అందరం కలిసి వెళతాం. फिर भी फरो थोड़ा दिल कठोर कर दिया, అయినా కూడా ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ऊपर से पत्थर गिरना शुरू हो ఇక गया, పై నుండి రాళ్ల వర్షం కురవడమైంది. हालेलुया। హల్లెలూయా. स्वर्ग पूरा किसके कंट्रोल में है? పరలోకము పూర్తిగా ఎవరి ఆధీనంలోకి వచ్చింది? हवा पूरा किसके कंट्रोल में है? గాలి ఎవరి ఆధీనంలోనికి వచ్చింది? बारिश किसके कंट्रोल में है? వర్షం ఎవరి ఆధీనంలోనికి వచ్చింది? 80 साल का बुढ़ा जिसके पास सिर्फ एक लाठी है, మరి 80 సంవత్సరాల వయో వృద్ధుడైన మరి చేతిలో కర్ర కలిగిన వ్యక్తిలోకి వచ్చేసింది. फारो राजा कांप रहा है, ఫరో రాజు గజగజ వణుకుతున్నాడు. ये है सेवा। ఇదేనండి సేవ అంటే. मूसा को अपना सेवा मालूम था, మోషేకు తన సేవ ఏమిటో ఎరిగినాడు. सेवक को तुम्हारा सेवा तुमको मालूम है? సేవకులారా మీ సేవ ఏమిటో మీరు ఎరుగుదురా? पुराना नियम का सेवा इतना अधिकार का है तो పాత నిబంధన సంబంధమైన పరిచర్య ఇంత అధికారంతో కూడినదైతే नया नियम का सेवा कितने ज्यादा महिमा का है। మరి నూతన నిబంధన సంబంధమైన సేవ ఇంకెంత మహిమ కలిగింది. बाद में फरो बोला तुम सब जाओ, तुम्हारा भेड़ बकरियों को इधर छोड़ दो, సరే మీరందరూ కూడా వెళ్ళండి కానీ మీ గొర్రె మేకలు మాత్రం ఇక్కడే ఉండనివ్వండి. उनको मालूम है छाप गया तो 3-4 दिन के बाद अपना भेड़ बकरी को याद करके वापस आएगा। మరి వాడికి బాగా తెలుసు అందరూ వెళ్ళిన తర్వాత వాళ్ళ గొర్రె మేకులు మరి మందలని గుర్తొచ్చి మరలా వస్తారనుకున్నాడు. इसी मुताबिक कुछ लोग बोले बपतिस्मा वगैरह सब ले लो, लेकिन वो जो कान में जो कुंडल है और दूसरा गले में जो पड़ा था मंगलसूत्र वगैरह मत निकालो। మరి బాప్తిసం వగైరా అన్ని తీసేసుకోండి కానీ చెవులకు వేలాడుతున్న మరి ఆ కమ్మిలను గాని మెడలో ఉన్న మంగళసూత్రాన్ని మాత్రం తీయకండి. क्यों? ఎందుకు? बाद में पीछे आ जाएगा, తర్వాత వెనకాల వచ్చేస్తారు. मूसा क्या बोलता है? మోషే ఏమంటున్నాడు? हालेलुया, प्रभु ने प्रार्थना सुन लिया। ఓ హల్లెలూయా, ప్రభు నా మొర విన్నాడు. ओ 300 लोगों का बपतिस्मा देना था, वो हो गया। 300 మందికి బాప్తిసం ఇవ్వాల్సి వచ్చింది, అది ఇచ్చేశాను. ओ हमारा कैमरा में भी हो गया, మా ఛాయాచిత్రంలో కూడా వచ్చేశారు. अमेरिका ऑस्ट्रेलिया में भेजकर पैसा कमा सकता है। ఇక ఇప్పుడు అమెరికా ఆస్ట్రేలియాలకు పంపించి డబ్బులు దండుకోవచ్చు. ओ गले में ये पड़े रहे तो क्या हो गया? మెడలో మంగళసూత్రం వేలాడితే ఏమొచ్చి పడింది? मूसा क्या बोल रहा है? మోషే ఏమంటున్నాడు? एक कुरु भी नहीं छोड़ेगा, ఇదిగో ఒక డెక్క కూడా వదిలిపెట్టబడదు. हम पूरा जाएगा, మేమంతా కలిసి వెళ్తాం. एक छोटा सा कुरु भी नहीं छोड़ेगा। ఒక డెక్క కూడా ఇక్కడ వదిలిపెట్టబడదు. ये बुढ़ा को इतना दिलेरी कहां से आया? ఈ ముసలోడికి ఇంత శక్తి ఎక్కడ నుంచి వచ్చింది? उनको फारो का परमेश्वर बनाया है, అతనిని ఫరోకే దేవునిగానే చేశాడు దేవుడు. सेवा करना है
जिस इलाके का शक्ति है उनके ऊपर तुम राजा बनकर सेवा करना है। సేవ చేయాలనుకుంటే ఏ ప్రాంతంలో నువ్వు సేవ చేస్తున్నావో ఆ ప్రాంతంలో ఉన్న శక్తుల మీద ఏలుబడి చేయాలి। शक्ति के सामने जाकर बोलना छोड़ मेरे लोगों को। దుష్ట శక్తి ఎదుటికి వెళ్ళి చెప్పాలి నా ప్రజలను వదిలేయ్, मेरे लोगों को छोड़ो, నా ప్రజలను వదిలేయ్, इनको कब्जा करने के तुमको कोई हक नहीं। వీళ్ళని ఆధీనంలో పెట్టుకోవడానికి నీకు ఏ హక్కు లేదు। फिर भी छोड़ा नहीं तो पूरा तरीके से उनको तंग करने का अधिकार आपके पास है। ఒకవేళ వదిలిపెట్టనట్లయితే వాళ్ళను యాతన పెట్టడానికి కావలసిన అధికారం నీకుంది। हालेलुया హల్లెలూయా। फारो छोड़े ना छोड़े मूसा बोल रहा है, ఫరో వదిలినా వదలకపోయినా మోషే సెలవిస్తున్నాడు, आज रात तुम निकलोगे, ఈ రాత్రే మీరు బయలుదేరుతారు, आज रात तुम निकलोगे। ఈ రాత్రే మీరు బయలుదేరుతారు। फारो से परमिशन लेकर बोल रहा है, ఫరో నుండి ఏమైనా అనుమతి తీసుకొని సెలవిస్తున్నాడా? हर एक इस्राएली के घर में एक एक मेमना तैयार हो रहा है। ప్రతి ఇశ్రాయేలు కుటుంబంలో ఒక గొర్రె పిల్ల సిద్ధమవుతోంది। 14 दिन उनको रखा हुआ है। 14 రోజుల గొర్రె పిల్లను ఇంటిలో ఉంచుకున్నారు। हर इस्राएली देख रहा है, ప్రతి ఇశ్రాయేలుడు గమనిస్తున్నాడు। 14 तारीख किसको काटेगा, 14వ తారీఖు దీన్ని వధిస్తాం, इसका खून लगाएगा దీని రక్తాన్ని పెడతాం, और उसका मांस खाने के पहले बिस्तरा सब बांध के रखेगा। ఇదిగో దాని మాంసాన్ని భుజించడానికి ముందే మూఠాముల్లే సర్దుకుంటాం, बिस्तरा बांध के रखेगा, మూఠాముల్లే సర్దేస్తాం, जूता बांध के रहेगा, మరి చెప్పులు కడుక్కొని ఉంటాం, जलने का छड़ी भी हाथ में रखकर वो मांस खाएगा। మరి ప్రయాణించడానికి వెళ్లే ముందు చేతి కర్ర పట్టుకొని ఆ మాంసాన్ని భుజిస్తాం। तब फरो छोड़ेगा नहीं छोड़ेगा तब निकलेगा। అప్పుడు ఫరో వదిలినా వదలకపోయినా మేము వెళ్ళిపోతాం। हालेलुया। హల్లెలూయా। फरो तुम्हारा परमिशन से अभी नहीं निकलने वाला हो। ఫరో నీ పైన అనుమతితో ఇప్పుడు మేము బయలు వెళ్ళే వాళ్ళం కాదు। हालेलुया। హల్లెలూయా। फरो तुमसे हमने अनुमति 2-3 बार पूछा है, ఫరో నీ నుండి 2-3 మార్లు మేము అనుమతి అడిగేసాం, अभी तुमसे अनुमति नहीं मांगेगा ఇప్పుడు నీ నుండి అనుమతి మేము అడగము, और अपने आप निकलेगा। మేము మేమే బయలుదేరి వెళ్ళిపోతాం। तुम रोता रहेगा, నువ్వు ఏడుస్తూ ఉంటావు, तुम्हारे घर में तुम रोता रहेगा। నువ్వు ఇంటిలో ఏడుస్తూ ఉంటావు। हम सफर करेंगे, మేము ప్రయాణం చేస్తాం, तुमको लूट कर भी जाएंगे। మిమ్మల్ని దోచుకొని మరీ వెళ్తాం। रबातानाथ क्या बोल रहा है, ఏమని సెలవిస్తున్నాడు? सारे मिस्रियों को लूट कर निकल रहा है। సమస్త ఐగుప్తీయులను దోచుకొని వెళ్తాం। फरो क्या कर रहा है, ఫరో ఏం చేస్తున్నాడు? रो रहा है। ఏడుస్తున్నాడు। फरो का मंत्री क्या कर रहा है, మంత్రులు ఏం చేస్తున్నారు? रो रहा है। ఏడుస్తున్నారు। का सेना क्या कर रहा है, ఫరో సేనాధిపతులు ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు। बड़े आदमी क्या कर रहा है, बड़े आदमी क्या कर रहा है, గొప్ప వాళ్ళు ఏం చేస్తున్నారు? रो रहा है। ఏడుస్తున్నారు। इस्राएल क्या कर रहा है, ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? हजारों में निकल रहा है। 1,000 కోలడిగా వెళ్ళిపోతున్నారు। ये सेवा प्रकट होने जा रहा है, ఇదే సేవ బయలుపరచబడబోతుంది। हिंदुस्तान में प्रकट होने जा रहा है। భారతదేశంలో బయలుపరచబడబోతుంది। और शक्ति के ऊपर न्याय करते हुए सेवा प्रकट होने जा रहा है। ప్రతి దుష్ట శక్తి మీద శిక్ష దండన వేసి బయలుదేరబోతున్నాం। परमेश्वर के लोगों को छुड़ाने का सेवा प्रकट होने जा रहा है। దేవుని ప్రజలను విడుదల చేసే సేవ ఆరంభం కాబోతోంది। कौन रोक सकता है, ఎవరు ఆపగలరు? कौन रोक सकता है, ఎవరు ఆపగలరు? कौन सा फरो रोक सकता है। ఏ ఫరో ఆపగలడు? आराधना करो, ఆరాధన చేద్దాం। आमीन। ఆమేన్। मिस्र में चंगाई सभा चलाना है या फरो को न्याय करते हुए मिस्र को लूटकर सारे लोगों को चुड़ा कर निकलना है। మరి ఐగుప్తులో విసన కర్రలు విసరాలా లేకపోతే ప్రజలను విడుదల చేసి వాళ్ళను వెంటేసుకొని బయలుదేరాలా? मिस्र में चंगाई सभा चलाना है या मिस्रियों को लूटकर सारे
इस्राएलियों को निकाल कर लाना है। మరి ఐగుప్తు దేశంలో స్వస్థత సభలు జరిపించాలా, లేకపోతే ఐగుప్తులందరినీ కూడా దోచుకొని ఉజ్జీవ సభ జరిపించాలా, या लोगों को छुड़ा के लेके आना है? లేకపోతే ప్రజలను విడుదల చేసి తీసుకొని రావాలా? कौन सा सेवा चाहिए तुमको? ఏ సేవ మీకు కావాలి? सेवक को कौन सा सेवा चाहिए? సేవకులారా ఎలాంటి సేవ మీకు కావాలి? चंगाई सेवा चाहिए, छुटकारा देने का सेवा चाहिए? స్వస్థపరిచే సేవ కావాలా, విడుదల కలిగించే పరిచర్య కావాలా? विడుదल मतलब पेट का दर्द का विడుదल नहीं भाई। మరి విడుదల అంటే సోదరులారా కడుపు నొప్పి తీసేసే విడుదల కాదు. फारो से विడుదल, ఫరో చేతిలో నుండి విడుదల, शैतान के हाथ से छुटकारा, సాతాను హస్తాల నుండి విడుదల. पहले सदी के लोगों को ये बात मालूम था। ఆది శతాబ్ద కాలంలో ఉన్న సేవకులకు ఈ మాట బాగా తెలిసిపోయింది. छुटकारा यरूशलेम में शुरू कर दिया। విడుదల అనేది యెరూషలేములోనే ఆరంభమైంది. जिधर यीशु को सूली पर लटकाया उधर ही छुटकारा शुरू हो। ఎక్కడ యేసు ప్రభును సిలువ వేశారో అక్కడే విడుదల ఆరంభమైంది. उधर से लोगों को निकाल कर आ रहा है, అక్కడ నుండి ప్రజలను విడుదల చేసి తోడుకొని వస్తున్నారు. शैतान के सामने, उनके आंग के सामने उनको निकाल कर परमेश्वर के राज्य में रख रहा है। సాతాను యొక్క కళ్ళ ఎదుట వాడు నిలబడుకున్న వేళనే దేవుని ప్రజలను విడుదల చేసుకొని వెంటేసుకొని వస్తున్నారు. शैतान की आंखों के सामने लोगों ने उनके कब्जे से निकाला। సాతాను కళ్ళ ఎదుట నుండే వారి ప్రజలను తోడుకొని వస్తున్నారు. यह है सेवा। ఇదేనండి సేవ అంటే. नया नियम का सेवा इसी प्रकार का सेवा है। నూతన నిబంధనమైన పరిచర్య ఇదే ప్రకారంగా జరుగుతుంది. हिंदुस्तान में सही सेवा प्रकट होने का दिन आ गया है। భారతదేశంలో సరి అయిన వాక్య పరిచర్యకు ఉన్న సేవ ఆరంభమవుతోంది. पौलुस शाऊल जैसा मसीह विरोधी लोगों को बपतिस्मा देने के लिए तैयार हो जाओ। సౌలు శత్రువులైన వాళ్ళందరికీ బాప్తిసం ఇవ్వడానికి సిద్ధపడండి. शाऊल जैसा मसीह विरोधी लोगों को बपतिस्मा देने के लिए तैयार हो। సౌలు లాంటి క్రీస్తు విరోధులకు బాప్తిసం ఇవ్వబోయే గడియలు ఆసన్నమైనాయి. आरएसएस लोगों को बपतिस्मा देने का समय आ गया है। ఆర్ఎస్ఎస్ వాళ్లకు బాప్తిసం ఇవ్వబోయే సమయం దగ్గరికి వచ్చింది. शिवसेना को बपतिस्मा देने का समय, శివసేన వాళ్లకు బాప్తిసం ఇవ్వబోయే గడియలు ఆసన్నమైనాయి. बजरंग दल को बपतिस्मा देने का समय आ गया। బజరంగ దళ వాళ్లకు బాప్తిసం ఇవ్వడానికి సమయం దగ్గరికి వచ్చింది. और मसीह विरोधियों को बपतिस्मा देने का समय आया है। ప్రతి క్రీస్తు విరోధికి బాప్తిసం ఇచ్చే గడియలు దగ్గర పడుతున్నాయి. ఎందుకు? यीशु का लोग शैतान के सिर को काट कर लोगों को छुड़ाने जा रहा है। మరి యేసు ప్రజలు సాతాను తలను ఛేదించి దేవుని ప్రజలను విడుదల చేయబోతున్నారు. आमीन। इधर देखिए, ఇక్కడ గమనించండి. प्रेम से मिस्र से निकाल कर नहीं ला रहा है। మరి ప్రేమ పూర్వకంగా ఐగుప్తు నుండి విడుదల చేసి తీసుకొని రావడం లేదు. फारो उनके सारे लोग अपना जख्म को देकर रो रहा है। మరి ఫరో వారి సేనాధిపతులు సైన్యమంతా వాళ్ళ గాయాలను చూసుకొని ఏడుస్తున్నారు. रोकने वाला सब उनको मिला हुआ जख्म को देकर रो रहा है। ఆపివేయడానికి ప్రయత్నించిన వాళ్లకు కలిగిన గాయాలు చూసుకొని ఏడుపు మొహం పెట్టారు. शैतान को और उनके शक्ति को बुरी तरह से जख्मी करके इसराइल परमेश्वर का लोग हिंदुस्तान से बाहर आएंगे। सुन, సాతానుడు వారి దుష్ట సైన్యాన్ని గాయపరిచి దేవుని ప్రజలను తోడుకొని దేవుని ప్రజలు బయలుదేరి వస్తున్నారు. तैयार हो जाओ। తయారు రండి. समझौता करते हुए नहीं, ఇదిగో వాళ్ళతో సమాధాన పడి కాదు, उनको मार मार कर, उनको जख्मी कर कर वो जख्म को देकर रोते समय लोग निकल आएगा। వాడిని కొట్టి కొట్టి చావు దెబ్బ కొట్టి వాడి గాయాలు చూసుకొని వాడు ఏడుస్తున్న వేళ వాళ్ళని తీసుకొని బయలుదేరి వద్దాం. तिरुपति से हजारों निकल आएंगे। తిరుపతిలో నుండి వేల కొలది మంది బయలుదేరిన వాళ్ళు, वेलंगनी से हजारों निकलेंगे। వెలాంగిరి నుండి అనేక వేల మంది బయటికి రావాలి. सबरीमला से हजारों निकलेंगे। శబరిమల నుండి వేల వేల మంది బయటికి రావాలి. हजारों निकलने वाला है। వేల వేల మంది విడుదల కాబోతున్నారు. तो तैयार हो जाओ। సేవకులారా
सेवकों तैयार हो जाओ, సేవకులారా సిద్ధపడండి, स्वर्ग तुम्हारे साथ है, ఇదిగో పరలోకం మీతోనే ఉన్నది, स्वर्ग तुम्हारे साथ है, పరలోకం మీతోనే ఉన్నది. आमीन, ఆమేన్. स्वर्ग तुम्हारे साथ है। పరలోకమే మీతో ఉన్నది. जैसा मूसा के पीछे स्वर्ग खड़ा हुआ है, ఏ ప్రకారంగా మోషే వెనకాల పరలోకం నిలబడిందో, जैसा पतरस के पीछे स्वर्ग खड़ा था, ఏ ప్రకారంగా పేతురు వెనకాల పరలోకం దిగి వచ్చిందో, इसी में राजा पीछे स्वर्ग खड़ा है। ఇదే ప్రకారంగా మీ వెనకాల పరలోకం నిలబడింది. लड़ाई करो, యుద్ధం చేయండి, आत्मा में आराधना करो, ఆత్మలో ఆరాధన చేయండి, हर शक्ति को जख्मी करो, ప్రతి శక్తిని గాయపరచండి, हर शक्ति को गायब करो, ప్రతి శక్తి మీద గాయాలు వేయండి. ఈ పరిచర్య నిమిత్తమై 10 మంది వచ్చినా, 20 మంది వచ్చినా, 50 మంది వచ్చినా, 100 మంది వచ్చినా ఏ విచారం లేదు. 1000 लोग मरने से भी कोई बात, వేల మంది చచ్చిపోయినా కూడా పర్వాలేదు. सारे जमीन ले लिया तो भी कोई बात नहीं, భూమి అంతటి ఆక్రమించుకున్నా కూడా పర్వాలేదు, मकान ले लिया तो भी कोई बात नहीं, ఇల్లు లాగేసుకున్నా కూడా ఏమి విచారం లేదు. गाड़ी के ऊपर आग लगा तो भी कोई बात नहीं, వాహనం మీద అగ్ని రగిలించినా కూడా ఏ చింత లేదు. हमको हिंदुस्तान के सारे लोग चाहिए, మనకు భారతదేశంలో ఉన్న భారతీయులంతా కావాలి. भारत के सबको छुड़ाना है, భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ విడుదల చేయాలి. चाहे कौन सा भी धर्म का क्यों ना हो, వాళ్ళు ఏ మతానికి చెందిన వారైనా పర్వాలేదు, सबको छुड़ाना है, అందరినీ విడుదల చేయాలి. भारत देश के सबको छुड़ाना है, భారతీయులందరినీ కూడా విడుదల చేయాలి. भारत के सबको छुड़ाना है, భారతదేశంలోని వారందరినీ విడుదల చేయాలి. हालेलुया, హల్లెలూయా. खड़ा हो जाओ, అందరం నిలబడుకుందామండి. आराधना करो, అందరం దయచేసి నిలబడుకొని ఆరాధన చేద్దాం, आराधना करो, ఆరాధన చేద్దాం. इसे बेफरो, ఓ ఫరో, हम आदमी लोगों से तृप्त होने वाला नहीं, మేము మనుషుల వలన తృప్తి పడే వాళ్ళం కాదు, हम बहनों से भी तृप्त होने वाला नहीं, మేము స్త్రీలను బట్టి తృప్తి పడే వాళ్ళము కాదు, हम सारे जानवरों को भी लेकर जाएंगे, మేము సమస్త భూజంతువులను తీసుకొని వెళ్తాం, तुमको लूट कर जाएंगे, నిన్ను దోచుకొని వెళ్తాం, बाद में तुमको लाख शब्दों में डुबाएंगे, ఆ తర్వాత నిన్ను ఎర్ర సముద్రములో ముంచేస్తాం. हमेशा का गीत हम गाएंगे, మరి దేవుని యొక్క తీయని పాటలు మేము పాడతాం. हालेलुया, హల్లెలూయా. हम लोग सिय्योन का गीत गाएंगे, మేము తీయని పాటలు పాడతాం. जम संगज मूसक, गाइए, इधर आ जाए, और ये सुनिए, परमेश्वर का आत्मा आपसे कुछ बात करना चाहता है। చూడండి, దేవుని ఆత్మ మీతో ఇలా మాట్లాడాలనుకుంటున్నాడు. परमेश्वर का आत्मा बोल रहा है, దేవుని ఆత్మ సెలవిస్తున్నాడు, मैंने मूसा को मिस्र के लिए चुना, నేను ఐగుప్తు కొరకు మోషేను ఎన్నుకున్నాను, मगर कलीसिया मैंने तुम्हें पूरी पृथ्वी के लिए चुना। కానీ సంగమా నిన్ను భూమి అంతటి కొరకు ఎన్నుకున్నాను. मैंने मूसा को मिस्र का राजा बनाया, నేను మోషేను ఐగుప్తుకు రాజును చేశాను, कलीसिया मैंने तुम्हें सारी पृथ्वी का राजा बनाया। కానీ సంగమా నీ భూమి అంతటి కూడా రాజును చేశాను. परमेश्वर का आत्मा बोल रहा है, దేవుని ఆత్మ సెలవిస్తున్నాడు, इस करते हुए को अन्य जातियां जो प्रभु यीशु मसीह को जीवन नहीं दिया, మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళు అన్యజనాంగమైన వాళ్ళు, యేసుక్రీస్తుకు హృదయం ఇవ్వని వాళ్ళు, प्रभु यीशु मसीह उनको भी ये सेवकाई देना चाहता है, మరి ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళకు కూడా ఈ అనుభవాన్ని ఇవ్వబోతున్నాడు. उनको भी इस पृथ्वी का पूरा राजा बनाना चाहता है। వాళ్ళను కూడా ఈ భూమి మీద రాజులు చేయాలనుకుంటున్నాడు. परमेश्वर का आत्मा बहन लोगों के लिए बोल रहा है, దేవుని ఆత్మ సహోదరుల కొరకు చెబుతున్నాడు. बहन लोगों को भी परमेश्वर और सेवकाई देना चाहता है। మరి సహోదరులు కూడా దేవుడు భూమికి రాజులుగా చేయబోతున్నాడు. तुम मूसा से बढ़कर हो, ఇదిగో మీరు మోషే కంటే అధికులైన వాళ్ళు. ఆరాధన చేద్దాం. हालेलुया, హల్లెలూయా. मूसा, आमीन। ఆమేన్. प्रभु की आत्मा बताया है, దేవుని ఆత్మ సెలవిచ్చాడు, मूसा को सिर्फ मिस्र के लिए चुना था, మోషేను కేవలం ఐగుప్తుకు రాజును చేశాడు, आपको सारे दुनिया का राजा बनाया, మిమ్మల్ని అందరినీ కూడా భూమండలానికి రాజును చేశాడు. सबको छुड़ाने के लिए, అందరిని విడుదల చేయడానికి, सबको छुड़ाने के लिए, అందరిని కూడా విడుదల చేయడానికి, सरकारी सभा चलाने के लिए, పుస్తక సభలు జరుపుకోవడానికి కాదు, चंगाई देने के लिए नहीं, రోగులకు స్వస్థత ఇవ్వడానికి కాదు, छुड़ा के स्वर्ग में ले जाने के लिए। విడుదల చేసి పరలోక స్థానంలోనికి తీసుకెళ్ళడానికి. संजय बोलता
आत्मा कहता है। దేవుని ఆత్మ సెలవిస్తున్నాడు, మూసా के हाथ में लाठी को दिया